Dear viewers, you are watching Bazme Aina Vakil Saab Post YouTube channel, the only Urdu YouTube channel from Andhra Pradesh. Today's news is today Kurnool District Bar Association conducted a felicitation ceremony to Honorable First Additional District Judge Sri Rambhopal Reddy Garu and Honorable Sixth Additional District Judge Sri Panduranga Reddy Garu. And in this function, all the advocates, seniors, juniors, and lady advocates were present. In this program, the President P. Harinath Chaudhary, General Secretary M. Venkateshwarlu, and elected body members were also present. In this program, Honorable District Judge also present and felicitated by Kurnool District Bar Association. Kindly saw the complete video for the full details.
అసోసియేషన్ కర్నూలు కౌన్సిల్ మెంబర్ గారికి, ఫస్ట్ డీ గారికి, ఫిఫ్త్ డీ గారికి, అంటే భూపాల్ రెడ్డికి, పాండరాగారెడ్డి గారికి, సెక్రటరీ గారికి, మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఇంత గ్యాదరింగ్ ఉంది అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కర్నూలు బాలేనా లేకపోతే ఎవరైనా బయట వాళ్ళు వచ్చారా? కర్నూలు కూర్చో, ఇదంతా కర్నూలు బాలే. ఎప్పుడైనా ఇంత జనంతో ఇంత భారీగా వీడ్కోలు సభ జరిగినట్టు దాఖలాలు లేవు. ఉన్నాయా? పాత ఉన్నాయా? అప్పుడు జరిగినాయి. ఎందుకంటే ప్రతిభ మేడం గారికి ఆ లోపల ఇచ్చారు చిన్న గదిలో, మా ఊపిరాడలేదు. ఇక్కడ బయట పెట్టంగానే అన్నారు, ఏంటా ఇంత భారీగా పెట్టారు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతమంది అడ్వకేట్స్ రావటం వాళ్ళ యొక్క మంచితనం మీకే అర్థమవుతుంది. వాళ్ళ మంచితనం ఉంది కాబట్టి మీ అందరి మనస్సులు తొలగన్నారు కాబట్టి ఇంతమంది న్యాయవాదులు ఈ టైంలో రావటం. ఈ టైం అని ప్రత్యేకంగా వాడాను, అండర్లైన్ ఈ టైం. ఎందుకంటే మీరు 4 తర్వాత ఎవరు కనబడరు, కోర్టులో ఎక్కడ ఎవరు భద్రంగానే కనబడరు కదా. మరి ఈరోజు టైం నోట్ చేసుకొని వచ్చి హాజరయ్యారంటే అది మా వాళ్ళ గొప్పతనమే అనుకోవాలి. తర్వాత ఇంకొకటి, మీ అందరికీ ఎట్లా ఉన్నా నాకు 2 చేతులు వెళ్ళిపోతున్నాయి. భూపాల్ రెడ్డి ఉంటే నాకు కంప్యూటర్స్గా ఏ క్లాసులు పెట్టాలన్నా, హైకోర్టు నుంచి ఏ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళాలన్నా, ఏం జరగాలన్నా భూపాల్ చూసుకోండి, అంతే, ఇంకేం లేదు. మొత్తం పాప ఆయనే చూసుకున్నాడు. పాండరాగారెడ్డి గారేమో కాన్ఫరెన్స్, వర్క్షాప్ ఇట్లాంటివన్నామో నువ్వు మొత్తం చూసుకోండి, ఆయన చూసుకున్నాడు. ఇప్పుడు నేను ఎవరికి చెప్పాలో అర్థం కావాలి. మా వాళ్ళు ఉన్నారు, మా ఆడవాళ్ళు, మేము వాళ్ళు లేరని గుర్తించలేరని అనుకోవద్దు. మీకు ఉండేది మీకు చాలా ఉంటాయి. కాబట్టి ఎవరో ఒకరు సబ్స్టిట్యూట్ చేస్తూనే ఉంటారు. బదిలీ అనేది సర్వసాధారణం. 3 సంవత్సరాల తర్వాత వెళ్తున్నారు, వీళ్ళు కోరుకున్న ప్లేస్కి వెళ్తున్నారు కాబట్టి సంతోషం మీకు, మాకు, అందరికీ కూడా ఉంటుంది. అదే వాళ్ళ కోరుకున్న ప్లేస్ కాక వేరే ప్లేస్ కనెక్ట్ అయితే కొద్దిగా బాధగా ఉండేది. కాబట్టి ఇప్పుడైతే ఆ బాధ ఏంది. ఇంకపోతే మా అందగాడి యొక్క, మీరు అన్నారు, రంగా రవికుమార్ గారు చెప్పారు, నాకు ఆ క్రీమ్ కావాలి, ఆ క్రీమ్ కావాలి, ఆ క్రీమ్ కావాలి. నేను అందగాడని పిలుస్తాను. నేనేం పిలవను, పాఠాన్ని పిలవను. రావా అందగాడు వచ్చాడా మళ్ళా. అది చెప్తా. ఏంటంటే కరెక్ట్గా చెప్పాడు, నాకు 50 సంవత్సరాలు, మీకు 65 సంవత్సరాలు, మీరు నన్ను అడిగితే ఎట్లాగా. అందం అనేది మనస్సు యొక్క ఆనందంతో ముడిపడి ఉంటుంది. ఆయన మనస్సు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది, ఎటువంటి టెన్షన్తో ఫీల్ కాదు, ఏదైనా సరే ఈజీ గోయింగ్గా ఉంటుంది. దానివల్ల అది ఎక్కడి నుంచి వస్తుందో కడుపులో నుంచి మొహం మీద తన్నుతుందంటారు. ఆ తన్నటం వల్ల మొహం ఎప్పుడు అలా ఉంటుంది. కలిపే తగ్గుతా. కాబట్టి అదే క్రీమ్, ఇంకోటి క్రీమ్ కాదు. ఓకే, కాబట్టి ఇది చాలా నిజంగా ఆనందంగా ఉంది. ఇంతమంది ఇలా చేస్తారని నేను అనుకోలేదు. ఇదే కంటిన్యూ కావాలి. ఇలా ఉంటే మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తారని, వచ్చే ఆఫీసర్స్కి మీ కోఆపరేషన్ ఎప్పుడూ అందరికీ ఉంటుందని ఆశిస్తూ ఆనందంతో మళ్ళా కలుద్దాం. పేరుతో పిలవడము, ఒక వ్యక్తికి తన పేరు ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీద చాలాసార్లు చెప్పారు. స్నాల్ అని ఒక వర్డ్ కూడా క్రియేట్ చేశారు. స్మైలు, నేము, అప్రిషియేషను, లిజనింగ్ అని పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఇది
ఎవరికైనా వాడి పేరు చాలా ఇంపార్టెంట్. నా పేరు రామ్ భూపాల్ రెడ్డి కాదు, భూపాల్ రెడ్డి. మెజారిటీ సభ్యులు రామ్ భూపాల్ రెడ్డి అని చెప్తా ఉన్నారు. నా పేరు కరెక్ట్ తెలిస్తే నాకు చాలా ఆనందం ఉంటుంది. అలాగే రాజశేఖర్ గారి సార్ పేరు కూడా మధ్య మధ్యలో తర్వాత నాకు కర్నూలు హోమ్ టౌన్ లాంటిదండి. ఇది రెండోసారి చేయడం. ఆల్మోస్ట్ ఇది చెప్పాను కదా, హోమ్ టౌన్ లాగానే. ఇక్కడన్నా అందరూ చాలామంది అడ్వకేట్స్ నాకు తెలుసు పేరుతో, కొత్త వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా. అలాగే మన పాండవ గారి గురించి చాలా చెప్పారు, చాలా ఇదిగా ఉంటారు సాయంత్రం వరకు అని. నిజమే, నేను అంత సహనంగా ఉండలేను, నాకు సరైన చిరాకు వచ్చేస్తుంది. అయితే అది ఒక క్షణకాలం మాత్రమే. నేను ఏది కూడా ఒక గంట తర్వాత గుర్తుపెట్టుకోనండి. అది ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు. నిజంగా ఎవరైనా అడ్వకేట్తో ఉదయం గొడవ జరిగినా కూడా నాకు సాయంత్రం దాని ఇంపాక్ట్ ఎంత మాత్రమూ ఉండదు, అది తెలుసు. ఖచ్చితంగా మన వృత్తిలో భాగంగా కొన్ని సందర్భాలలో మేము బరస్ట్ అవుతుంటాము. అలాగే ఒక్కోసారి మనము మానవ మాత్రులం కదా, ఏదైనా మిమ్మల్ని కనుక నొప్పించుంటే నేను క్షమించమని అడుగుతున్నాను ఎప్పుడు. తర్వాత అలాగే మా పాండవ గారి యాక్చువల్గా నాకు బంధువు. అయితే బంధుత్వం ఉన్నా కూడా ఇక్కడ ఫస్ట్ టైం కలిసి చేస్తున్నాం. ఒకే జిల్లాలో కూడా ఎప్పుడు చేయలేదు. మేమిద్దరం బాబామర్దులం, బంధువులు, దగ్గర బంధువులు. అయితే ఇప్పటి వరకు ఎప్పుడు కలిసి ఒక జిల్లాలో కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. అయితే అపార్ట్ ఫ్రమ్ ఆ బంధుత్వాలు అన్ని పక్కన పెడితే ఒక అటాచ్మెంట్ కూడా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ప్రతిరోజు వాకింగ్ తిరగడం, పక్క పక్కన ఇళ్లలో ఉండడం, దీనివల్ల మా మధ్యలో చాలా అటాచ్మెంట్ పెరిగింది. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫర్ ద్వారా నాకు ఒక వాకింగ్ పార్ట్నర్ని కోల్పోతున్నాను నేను. అట్లాగే మంచి ఫ్రెండ్ని కూడా. అండ్ మీ అందరి నుంచి విడిపోవడానికి, ఇక్కడి నుంచి వెళ్ళడానికి కూడా చాలా బాగుంది. నిజంగానే 3 సంవత్సరాలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియదు. మేబీ నా మీద ఉన్న అభిమానంతో ఒక్కోసారి నేను ఏదైనా అన్నా కూడా మీరు పాజిటివ్గానే తీసుకుంటానని అనిపించింది నాకు. సో నేనైతే తెలిసి ఎవరికి ఎటువంటి సందర్భాలలో కూడా తెలిసి హాని చేయడము, లేకపోతే తెలిసి ఏదైనా ఇంటెన్షనల్గా చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. అట్లాగే నేను పక్షపాతం కూడా చూపించలేదని అనుకుంటున్నాను. కానీ నిన్న ఒక పెద్ద ఆయన మీరు రెడ్డి గారికి ఫేవర్ చేస్తారేమో అన్నట్టుగా అన్నాడు. ఆయన ఎందుకన్నాడో ఆయనకే తెలియాలి, కానీ నా మనసాక్షికి తెలుసు, ఇక్కడ ఉన్న అనేక మంది నాన్ రెడ్డిస్కి తెలుసు నేనేంటనేది. సో మాకు ఈ విధంగా ఇంత ఘనంగా ఈ వీడ్కోలు సభ ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రెసిడెంట్ గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, మీ అందరికీ, అలాగే మా జిల్లా జడ్జి గారికి థ్యాంక్ యూ. భారత సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. మరి ఇప్పటి వరకు చాలామంది చాలా విషయాలు చెప్పారు. సరే మేము మంచి వాళ్ళమన్నా లేదా గొప్ప వాళ్ళమన్నా, సరే దాని అంతటికీ కారణం మీ బాధ కాదా అంటాను. ఖచ్చితంగా ఒక ఆఫీసర్కి మంచి పేరు రావాలంటే ఎంతో కొంత బార్ అసోసియేషన్ పాత్ర కూడా ఉంటుంది. నా దృష్టిలో ఒక 50% అన్నా ఉంటుంది. టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక 2 విషయాలు చెప్తే, లేదంటే మా పీడీ గారు ఒప్పుకోరు. ఒక జడ్జి అనేవారు అంటే తెలివిని గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, మా ముందు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా తెలియగలవారు మాకన్నా కూడా. అది మనం ఫస్ట్ ఒక జడ్జి అనేవాడు ఫస్ట్ అది బిలీవ్ చేయాలి. నేనే తెలియగలవాడిని, నేనే గొప్పవాడిని ఎప్పుడు అనుకోకూడదు. మన ముందు ఒక సీనియర్ లాయర్ వస్తామంటే ఎంత నాలెడ్జ్ ఉంటే వస్తుంటారు, ఎంత నాలెడ్జ్ ఉంటుందో దగ్గర, దాన్ని మనం గౌరవించాలి. ఇకపోతే న్యాయమూర్తి అనే వాడికి సరే మంచి పేరు కొందరికి వస్తుంది, కొందరికి రకరకాల ఉంటారు మనుషులు అనేవాళ్ళు. మనం అందరినీ ఒకే విధంగా చూడకూడదు. బట్ న్యాయమూర్తిగా ఒక మంచి పేరు రావాలన్నా, మంచి చేయాలన్నా కూడా న్యాయం, ధర్మం అనేది 2 ఉంటాయి. ఖచ్చితంగా రెండింటికి మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. న్యాయమూర్తి అనేవాడు న్యాయం ఖచ్చితంగా చేస్తారు, అంత కొంత చేస్తారని మనం అనుకోవాలి. కానీ ధర్మం చేయాలంటే మాత్రం ధైర్యం ఉండాలి. అది చేయని నాడు ఖచ్చితంగా నా దృష్టిలో న్యాయం కూడా చేయనట్లే. అంటే మీరు అనొచ్చు న్యాయం ధర్మానికి ఏంటి సార్ తేడా ఏంటని. చాలా ఉంది. న్యాయం అనేది అందరం చేయొచ్చు, చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ధర్మం చేయడానికి మాత్రం చాలా ధైర్యం ఉండాలి. అది చేయడానికి అన్ని వేళలా కూడా ఆస్కారం ఉండదు. 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది నేనేంటో. ముందు ఫస్ట్ మన కర్నూలుది చెప్తాను. సిబిఐ కోర్టులో ఈ మధ్య నేను ఫర్ లాస్ట్ 7 years చేస్తూ ఉన్నాను, 7 months నుంచి చేస్తూ ఉన్నాను. రీసెంట్గా ఒక బెయిల్ వచ్చింది నా ముందుకి. సిబిఐ కేసులలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత, డైరెక్ట్ రెడీ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ ఇవ్వడం 1 month లోపు ఎక్కడ ఏ జడ్జి ఇవ్వలేదు. నేను చూశాను రికార్డు కూడా.
అయితే నా దగ్గరకు వచ్చిన ఆ పర్టికులర్ కేసులో ఆ వ్యక్తికి మ్యారేజ్ మిస్ అయ్యింది. 2న మ్యారేజ్ డేటు, ఇక్కడ 25th అరౌండ్ ఆ సమయంలో రిమాండ్ చేశారు. ఆర్గ్యుమెంట్స్ అప్పుడు హైదరాబాద్ ఎవరో అడ్వకేట్ వచ్చాడు, ఆ అమ్మాయి బయట ఉంది, లోపలికి రాలేకపోయింది. సరే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పడంలో ఒక్కోసారి లాయర్లు త్వరగా ఆర్డర్ చేసుకోవాలని మ్యారేజ్ అయింది సార్ లేకపోతే అది అని చెప్తుంటారు కదా, నేను బిలీవ్ చేయలేదు. ఫస్ట్ అమ్మాయి ఎక్కడ అని అడిగారు, అంటే లేదు సార్ వచ్చింది బయట ఉంది రమ్మన్నాను. ఈ అమ్మాయి మ్యారేజ్ సెట్ అయింది నిజమేనా అంటే లేదు సార్ వాస్తవమైంది. సరే నేను ఆ రోజు నేనేం మాట్లాడలేదు సార్, టుమారో వేస్తున్నాను మీ పేరెంట్స్ కూడా పిలుచుకొని రమ్మన్నాను. అంటే నెక్స్ట్ డే ఫ్రైడే, ముందు రోజు ఇక్కడ విన్నాను, నెక్స్ట్ డే ఫ్రైడే అక్కడికి వెళ్ళాను. ఆ అమ్మాయి పేరెంట్స్ అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు అడిగారు, అంటే వాళ్ళు కూడా నిజమే సార్ లవ్ మ్యారేజ్, బట్ మేము కూడా దానికి యాక్సెప్ట్ చేసాం, మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాం అంటే. అయితే అమ్మ మీరు డేట్ మార్చుకోవాల్సి వస్తుంది, మరి అతను రిమాండ్లో ఉన్నాడు కదా, సిబిఐకి వచ్చి డైరెక్ట్ రెడీ హ్యాండ్గా పట్టుకున్నారు, మీకు మినిమం 1 month లోపల ఉండాల్సి వస్తుంది, మీరు డేట్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది అని అన్నాను ఫస్ట్. దానికి ముగ్గురు కొంచెం వాళ్ళ పేరెంట్స్ అయితే ఏడ్చారు. వాళ్ళ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేశారు అప్పటికే. అంటే జస్ట్ 1 weekలో మ్యారేజ్ ఉంది. చేసిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పారు ఆ విషయం కూడా, సార్ మా ఇప్పటికే కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి మా బంధువులలో మాకు చాలా చిన్నతనంగా ఉంది. అంటే నేను ఒకటి అడిగాను, మరి కేసు రిజిస్టర్ అయింది, ఒక సిబిఐ కేసు రిజిస్టర్ అయింది, మరి ఇంకా మీ కూతుర్ని అతనికి ఇస్తారా, ఇవ్వడానికి మీరు ఇష్టపడుతున్నారా అని 2-3 times అడిగారు. లేదు సార్ ఖచ్చితంగా ఇస్తాము, ఇంకా వెనక్కి ఏం లేదని. సరే అమ్మ మీరు చెప్పారు, బట్ ఏదేమైనా నేను బెయిల్ ఇవ్వకపోతే మాత్రం మీరు మ్యారేజ్ డేట్ మార్చుకోవాల్సి వస్తుంది, సరే వెళ్ళండి అన్నారు. మాట్లాడారు ఇద్దరు కూడా బెంచ్లో. కాకపోతే అది అందరితో కూడా అంతే అభిమానం, వారు ఎట్లా చురువన్నారో నాకు అర్థం కాదు. బట్ అందరూ కూడా వారిని ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ప్రతి ఒక్కరు మా అని ఓన్గా ఫీల్ అయ్యే విధంగా మరి వారు ఉన్నారు. అట్లా అని చెప్పేసి పాండురంగారావు సార్ కూడా చాలా సైలెంట్ బెంచ్లో, ఆయన ఎక్కువ ఏది మాట్లాడరు. గోపాల్ రెడ్డి సార్ గారు కూడా చాలా సీరియస్గానే ఉంటారు. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్ మాకు అందరికీ కూడా అభిమాన పాత్రలు అయినారు. నాకు అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు చెప్పడానికి రావడం. బట్ మాకు అందరికీ కూడా చాలా బాధగా ఉంది సార్ వాళ్ళు వెళ్ళటం అనేది. ఇక్కడ నుంచి కొంతమంది న్యాయమూర్తులు అట్లా మిగిలిపోతారు మా స్మృతులలో. కర్నూలు బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ స్మృతులలో కొంతమంది న్యాయమూర్తులు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా కూడా చిరస్మరణీయంగా మా మదిలలో మిగిలిపోతారు. అట్లాంటి న్యాయమూర్తులు వారిద్దరు. మరి ఇప్పుడే చెప్పినారు నా సహోదరులు, హైకోర్టు ఇక్కడికి వచ్చినప్పుడు వారిద్దరు కూడా హైకోర్టు న్యాయమూర్తులుగా మళ్ళీ రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి కృతజ్ఞతలు. న్యాయవాదుల టీం, క్రికెట్ టీము నిలబడి కప్పుకి చూశారు. వాళ్ళందరూ కూడా న్యాయవాదుల సంఘం తరఫున అభినందనలు తెలియజేస్తున్న సభాముఖంగా ఈరోజు మన జిల్లా జడ్జి గారు వాళ్ళకు